హలో, ఈ ఏరియాలో శిల్ప అని ఎవరైనా ఉన్నారా? అలా ఎవరు లేరే. సార్, నాకు తెలిసినంత వరకు లేరు. కావాలంటే లోపలికి వెళ్ళి వెతికి చూడండి. సరే పదండి వెళ్దాం. సార్, ఏంటి సార్ ఇక్కడ చిన్న ఎంక్వైరీ కోసం వచ్చాను. బాగున్నావా? నేను బాగున్నాను సార్. సార్ లోపలికి రండి సార్. రండి సార్, కాఫీ తాగి వెళ్దురు కానీ. మెల్లగా రండి. తల్లి, ఇన్స్పెక్టర్ భరత్ గారు. నేను చెప్పాను కదా, ఒక కాఫీ పెట్టమ్మా. ఎవరు? అనితానా? అవును సార్. కాఫీ ఏం వద్దమ్మా, నువ్వు స్కూల్కు బయలుదేరు. మాకంత టైం లేదు. ఈ ఏరియాలో శిల్ప అని ఎవరైనా ఉన్నారా? సార్, శిల్ప అనే పేరు గల వాళ్ళు ఈ ఏరియాలో 7 మంది ఉన్నారు సార్. మీరు చెప్పే శిల్ప ఎవరో తెలియదే. ఎక్కడున్నారు? సార్, పిల్లలందరూ ఉన్నారు. బయటికి పిలిపించి మాట్లాడదామా? అందరినీ విడివిడిగా కలవలేము, చాలా ఎమర్జెన్సీ. సరే రండి సార్. సార్, తనే సార్. త్వరగా పోనీ. త్వరగా వెళ్ళు. ఏయ్, త్వరగా వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. నువ్వు స్పీడ్గా వెళ్ళు. బైక్ తీసుకో. ఆపు, 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 ఆపు. సిమ్మన్, నువ్వు అటు చూడు. సార్, రేయ్, సార్, ఆగరా. సార్, రేయ్, ఆడవాళ్ళు ఎక్కడ్రా? సార్, సార్, నేను బ్రోకర్ కాదు సార్, ఒట్టి ట్రాన్స్పోర్ట్ మాత్రమే. శిల్ప ఎక్కడ్రా? శిల్ప ఎవరు సార్? సార్, నిజంగా నాకు ఎవరు తెలియదు సార్. చెప్పరా. నిజంగా తెలియదు సార్. చెప్పరా, చెప్పు. సార్, చెప్తాను సార్, చెప్తావా లేదా? చెప్తాను. అవన్నీ అప్పటికప్పుడు పెట్టుకునే పేర్లు సార్. భరత్, సార్, జీపెక్కించు. ఎక్కడ? సార్, ఎక్కు. సార్, ప్లీజ్ సార్. సార్, సార్, మీరు దొరికిపోయారా? ఆ రోజు ఏదో పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందన్నారు, ఇదేనా సార్? రేయ్, సార్, వాడు నీకు తెలుసారా? ఇతని పేరు లింగా సార్. ఆ అమ్మాయి పేరు శాంతి. హాస్పిటల్లో ఉంటుంది. ఏ హాస్పిటల్? రావు హాస్పిటల్ సార్. శాంతి అనే పేరుతో ఇక్కడ ఎవరైనా అడ్మిట్ అయ్యారా? ఒక్క నిమిషం సార్. హలో, పైన రూమ్ నెంబర్ 14 ఓకే సార్,
భరత్ నువ్వు పైకి వెళ్ళి చూడు, నేను ఇక్కడ వెయిట్ ఎస్ సార్. రేయ్ నువ్వు నాతో రా. నువ్వు ఇక్కడే ఉండు. సార్ ఆ అమ్మాయి దొరికితే నన్ను వదిలేస్తారు సార్? నిన్న నుంచి జేమ్స్ బాండ్ల బండ్లు మార్చి మార్చి తప్పించుకున్నావు కదా. స్టేషన్ పదరాని పని చెప్తాను. ఎక్కడ్రా? సార్ ఆమెకు అప్పుడే మెసేజ్ వచ్చి ఉంటుంది సార్, వెళ్ళిపోయి ఉంటుంది సార్. చెప్పు. సార్ అమ్మాయి మిస్సింగ్ సార్. అనుకున్నా. సార్ నేను ఇంటికి వెళ్ళి వస్తాను, నువ్వు ఆ తర్వాత వెళ్ళు. ఓకే సార్. ఓకే. వెళ్ళు, అలా కూర్చో. సార్ రేయ్ ఇది ఇల్లు అనుకున్నా పడుకున్నా లేరా కోర్తెనా మొఖం చూడు మొఖం. రేయ్ ఇదిగో మీరు నలుగురు షేర్ చేసి తినరా. ఏంటి సార్ ఇది ఎక్కడ సరిపోతుంది? రేయ్ నీకు నిజంగా నేను పాయిజన్ పెట్టాలరా. మీకు ఇది ఇవ్వడం ఎక్కువ, మూసుకు తినండిరా. వెల్కమ్ బ్రో, అక్విజ్ నెంబర్ 3 and 4. హలో, నేను ఉట్టి ట్రాన్స్పోర్ట్ మాత్రమే. బ్రో బ్రో ఫీల్ అవద్దు బ్రో, తినండి. మనందరం లోపల ఉండటమే సేఫ్. ఎవరో మగవాళ్ళందరినీ వదిలేసి తప్పు చేస్తున్న అమ్మాయిలందరినీ చంపేస్తున్నాడు బ్రో. మేల్ షావనిస్ట్. అలా అంటే ఏంటి బ్రో? ఇంకా ఇది మగవాళ్ళ ప్రపంచమని నమ్ముతున్న వాళ్ళు. ఆహా, తిందాం రండి. సార్ ఇది వాళ్ళ అడ్రస్, ఫోన్ నెంబర్ సార్. ఎప్పుడు పిలిచినా ఎంక్వైరీకి వస్తానని చెప్పారు సార్. సార్ ఇది విట్నెస్ 2. సార్ సార్ పక్క పక్కనే ఉన్నారు సార్. ఇది వాళ్ళ అడ్రస్, ఫోన్ నెంబర్. సింహం సార్ చనిపోయిన ముగ్గురు లేడీస్ కామన్గా కనెక్ట్ చేసే ఏరియా ఇది. ఈ ఏరియాలో లేడీస్ రెగ్యులర్గా ఎక్కడెక్కడికి వెళ్తుంటారు? పొద్దున్నే గుడికి వెళ్తారు, తర్వాత షాప్కి వెళ్తారు. సార్ పిల్లలుంటే స్కూల్కి వెళ్తారు సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, రోజు అంటే జిమ్, పార్క్, స్కూలు, మార్కెట్, కిరాణా కొట్టు. వీక్లీ అయితే గుడి, చికెన్ షాప్, ఐరన్ షాప్, ఫ్యాన్సీ స్టోర్, షాపింగ్ మాల్. కొంచెం డబ్బులు ఎక్కువ ఉంటే పబ్బు. అదే మంత్లీ అయితే బ్యూటీ పార్లర్, రేషన్ షాప్, మెడికల్ షాప్, టైలరింగ్ షాప్, ఇంకేదైనా. లేదంటే గుళ్ళో మీటింగు. ఇది మాత్రమే కాదు, అప్పుడప్పుడు తెలిసిన వాళ్ళ ఇళ్లలో పెళ్లికి మరియు జ్యువెలరీ షాప్ కి. ఒళ్ళు బాగలేకపోతే హాస్పిటల్. అంతే కదా సార్ అమ్మాయిల లైఫ్. సూపర్ బ్రో. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. మేల్ షావనిస్ట్. ఎవడు బ్రో వీడు? ఏసీ పిలుస్తున్నారు. వస్తున్నాను. సింహం సార్? వాడు చెప్పే ప్లేస్లో ఎక్కడైనా ఈ ముగ్గురు అమ్మాయిలు కనెక్ట్ అవుతున్నారేమో చూడు. సరే సార్.